క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు నిండు ప్రాణాలను బలిచేస్తున్నాయి. మఠంలో కారం లేదని చెప్పినందుకు పెళ్లైన 6 రోజులకే వధువు బలవన్మరణానికి పాల్పడగా అదే తలుచుకుంటూ మనస్తాపం చెందిన భర్త నేడు అదే విధంగా ప్రాణాలు విడిచాడు. జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామానికి చెందిన అల్లెపు గంగోత్రి అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో సెప్టెంబర్ 26న వీరి వివాహం జరిగింది. ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న గంగోత్రి తన భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భర్తతో నాన్ వెజ్ విషయంలో గొడవ జరిగింది. మటన్లో కారం తక్కువైందని చెప్పడం ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. దీంతో మనస్తాపం చెందిన గంగోత్రి అదే రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో అప్పటినుంచి భర్త సంతోష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. వారం రోజుల కిందట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉండే అక్క వద్దకు వెళ్లి ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని సంతోష్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. జీవితం గురించి ఎన్నో కలలు కని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంట నెల వ్యవధిలోనే కాటిలో కలిసిపోయింది. దీంతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.